హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో చందు అలాగే తిరుపతి కూడా చాలా టెన్షన్గా ఇంటికి వస్తారు. ఒక్కసారిగా రామరాజు చందుని చూసి, పెద్దోడా ఏమైంది అలా ఉన్నావు, మిల్లులో ఏదన్నా గొడవ అని అంటుంటే, ఇక పక్కన ఉన్న తిరుపతి, అది కాదు బావా, నేను ఆ రోజు షాపు వాడి దగ్గర బిల్లు వసూలు చేసి మిల్లుకి వచ్చాను. నేను డబ్బులు తెచ్చేటప్పుడు అందులో 1,00,000 రూపాయలున్నాయి. కానీ అల్లుడు తీసుకున్నాక లెక్కేస్తే 80,000 మాత్రమే ఉన్నాయి. నాకు అదే అర్థం కావట్లేదు. 20,000 అందులో నుంచి ఎలా పోయాయో తెలియటం లేదు అంటూ ఇక తిరుపతి అయితే రామరాజుతో చెబుతూ ఉంటే, ఇక రామరాజు, పెద్దోడా ఏంటి తిరుపతి చెప్పేది నిజమా అని అంటుంటే, అవునన్నా 20,000 తగ్గాయి. మామేమో ఖచ్చితంగా వాడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అంటున్నారు. కానీ ఇందులో చూస్తే డబ్బులు తగ్గాయి. నాకేం అర్థం కావట్లేదు అంటూ ఇక చందు మాట్లాడుతూ ఉంటే, అప్పుడే వాళ్ళ మాటలకి గదిలో నుంచి బయటికి వస్తున్న వాళ్ళని సుకన్య చూస్తారు. ఇక వల్లి అయితే, ఏంటి డబ్బులు తగ్గాయా? కొంప తీసి ఆ డబ్బులు మా నాన్న తీయలేదు కదా అంటూ వల్లి భయంగానే సుకన్య వైపు చూస్తుంది. ఇక సుకన్య కూడా ఏం జరిగిందో అన్నట్టుగా తల ఊపుతుంది. ఇక నర్మద అలాగే ప్రేమ కూడా అక్కడికి రావడంతో వాళ్ళు మాట్లాడుకుందంతా విని, ఏంటి బావగారు 20,000 మిస్ అయ్యాయా? ఒకసారి అంతా సరిగా చెక్ చేశారా అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే, లేదమ్మా నర్మద, అన్నీ చెక్ చేశాను, లెక్కలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. పైగా అతను కూడా 1,00,000 రూపాయలు ఇచ్చాడని తిరుపతి మామ ఖచ్చితంగా చెప్తున్నాడు అని అంటుంటే, ఇక నర్మద అయితే, బాబాయ్ మీరు నిజంగానే అతని దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నారా? మీరు లెక్క కరెక్ట్గానే వేశారా అంటూ ఇక నర్మద అడుగుతుంటే, నర్మద మాటలకి తిరుపతి, చూడమ్మా, నేను డబ్బుల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. అలాగే డబ్బులు కూడా ఖచ్చితంగానే లెక్కేశాను. 1,00,000 రూపాయలే తెచ్చానమ్మా. పైగా నేను అక్కడి నుంచి నేరుగా మిల్లుకే వచ్చాను. మధ్యలో ఎక్కడా ఆగలేదు. అలాగే ఆ బ్యాగ్ని అల్లుడు టేబుల్ మీదే పెట్టాను. కానీ అందులో నుంచి 20,000 ఎలా తగ్గాయో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి సుకన్య, ఏటి నువ్వు తెచ్చినప్పుడు డబ్బులన్నీ అందులోనే ఉన్నాయా? బల్ల మీద పెట్టినప్పుడు కూడా అందులోనే ఉన్నాయా? చందు లెక్కేస్తే డబ్బులు తగ్గాయా? ఇదంతా చూస్తుంటే మధ్యలో బ్యాగ్ ఎక్కడా ఆగలేదు అంటుంటే, అప్పుడు ఆ డబ్బులు నీ దగ్గరే ఉంటాయి అంటూ ఇక సుకన్య అయితే తిరుపతి మీద మాట్లాడుతుంటే, తిరుపతి ఒక్కసారిగా, చూడు సుకన్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? 20,000 నా దగ్గరుంటే ఇలా అందరి ముందు ఎందుకు చెప్తాను అంటూ తిరుపతి మాట్లాడుతూ ఉంటే, ఇక వల్లి, బాబాయ్ మీరు ఏదైనా అవసరం వచ్చి డబ్బులు తీశారేమో గుర్తు చేసుకోండి అంటూ వల్లి మాట్లాడుతూ ఉంటే, తిరుపతి కాస్త బాధపడతాడు. ఇక అక్కడే ఉన్న రామరాజు వల్లి అని గట్టిగా అరవడంతో వల్లి ఉలిక్కిపడి, మావయ్య గారు, అదే డబ్బులు తగ్గాయి అంటున్నారు కదా, ఒకవేళ మరచిపోయి బాబాయ్ గారు దేనికన్నా ఖర్చు పెట్టారేమో అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఉన్న రామరాజు, లేదు, తిరుపతి గురించి నాకు బాగా తెలుసు. వాడు నా దగ్గర 10 సంవత్సరాల వయసు నుంచి ఉంటున్నాడు. వాడేంటో నాకు బాగా తెలుసు. వాడెప్పుడు అటువంటి తప్పు పొరపాటు చేయడు. అలాగే వాడి మాటలు కొంచెం తింగరిగా అనిపించినా వాడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. అయినా మిల్లు దాకా తీసుకొచ్చిన డబ్బులు మిల్లులో మాయమయ్యాయంటే ఖచ్చితంగా అక్కడే ఎవరో డబ్బులు తీసుంటారు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతుంటే, ఒక్కసారిగా వల్లికి గుండాగినంత పనవుతుంది. నిజంగానే ఆ డబ్బులు నాన్నే తీసుంటాడా అంటూ ఇక వల్లి భయంతో వణికిపోతుంది. ఇక నర్మద అయితే, ఇంతవరకు మిల్లులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా పనిచేసేవారు, డబ్బులు తీసేవాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు అని చందు మాట్లాడుతూ ఉంటే, ఇక నర్మద, కొత్తగా ఎవరన్నా మిల్లుకొచ్చారా బావగారు అని అడగడంతో ఇక అక్కడే ఉన్న చందు ఆలోచిస్తూ, ఇంకా ఆనందరావు అయితే గుర్తొస్తాడు. ఈరోజే మా మామగారు మిల్లుకొచ్చాడు అని అంటుంటే, ఒక్కసారిగా వల్లి కంగారుగా, ఇదేం బాగాలేదు అంటే ఆ డబ్బులు
మా నాన్నే తీశారని నువ్వు మాట్లాడుతున్నావా? ఏంటి బా ఇది? నీకిష్టం లేకపోతే మా నాన్నని మెల్లికి రావద్దని చెప్పొచ్చుగా, ఇలా మా నాన్న మీద ఇంత పెద్ద నిందని వేస్తావా అంటూ ఇక వల్లి అయితే చందుతో గొడవ పడుతున్నట్టు చేస్తుంది. ఒక్కసారిగా పక్కన ఉన్న ప్రేమ, బలక్కాయ్ నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? బావగారు కొత్తగా మిల్లుకొచ్చింది మీ నాన్న అన్నారు, అంతేగాని డబ్బులు తీసింది ఆయనే అని చెప్పలేదు కదా. ఆయన గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు అలా ఉలిక్కి పడుతున్నావంటూ ఇక ప్రేమ అయితే వల్లిని నిలదీస్తుంది. ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్ నా తొందరపడతో నేను దొరికిపోయేలా ఉన్నాను అంటూ ఇక వల్లి అయితే సైలెంట్ గా నోరు మూసుకుంటుంది. ఇంకా ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి, పెద్దోడా ఏంట్రా ఇదంతా, అసలు ఏమైంది అని అంటుంటే అక్కడే ఉన్న ప్రేమ, అత్త బాబాయ్ తెచ్చిన డబ్బుల్లో 20,000 తగ్గాయంట. ఆ డబ్బులు ఈ బల్లక్కై బాబాయే తీసుంటాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటుంటే, ఏంటి నా తమ్ముడు డబ్బులు తీస్తాడా? ఏయ్ వల్లి, నీకింతకు ముందే చెప్పాను, ఇలా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడావంటే నేనేం చేస్తాను కూడా నాకే తెలీదు. ఎవండి ఏంటండి ఇదంతా అని అంటుంటే ఇక రామరాజుకి అక్కడ జరుగుతున్న గొడవ మరింత దూరం వెళ్లేలా ఉందని ఆలోచించి, పెద్దడా డబ్బులు ఎలా మిస్ అయ్యాయో నేను నీతో తర్వాత మాట్లాడతాను, ముందు వల్లిని తీసుకుని లోపలికి వెళ్ళు. తిరుపతి ఇదంతా మనసులో ఏం పెట్టుకోకు, నువ్వు మిల్లులో లోడెక్కిచ్చు అంటూ తిరుపతిని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలాగే చందు కూడా వల్లిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా నర్మదా ప్రేమ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇక రామరాజు, అమ్మ ప్రేమ, నువ్వు చిన్నోడితో మాట్లాడావా? కారు తీసుకోవడానికి డబ్బులు నేను ఏర్పాటు చేస్తానని చెప్పావా అని అంటుంటే ఇక ప్రేమ, మావయ్య గారు ధీరజ్ గురించి మీకు తెలిసిందే కదా, ధీరజ్ అలా మీ దగ్గర సహాయం తీసుకోవాలని అనుకోవట్లేదు, అందుకే మళ్ళీ ధీరజ్ పాత ధీరజ్లా మారిపోయాడు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతుంటే ఇక రామరాజు వేదవతికి కళ్ళతోనే సైగ చేస్తాడు. ఇంకా వేదవతి, నర్మదా ప్రేమ లోపలికి వెళ్ళండి, కిచెన్లో పనులున్నాయి అంటూ వాళ్ళిద్దరిని లోపలికి పంపిస్తుంది. ఇక వేదవతి అయితే రామరాజుతో, ఏంటండి ఇదంతా, మా తమ్ముడు డబ్బులు తీయడం ఏంటి, ఆ వల్లి అలా మాట్లాడుతుందేంటి అంటూ ఇక రామరాజుతో మాట్లాడుతుంటే రామరాజు, చూడు బుజ్జమ్మ, అందుకే ఈ గొడవ మరింత దూరం వెళ్ళకూడదు. పెద్దోడు మళ్ళీ వల్లిని అరిస్తే తను బాధపడుతుంది, అసలే తను కడుపుతో ఉంది కదా, అందుకే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేశాను. అయినా పోయింది 20,000 కదా, నేను దాని గురించి మిల్లుకెళ్ళాక చూస్తానులే అంటూ రామరాజు అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇక వేదవతి అయితే, ఏంటినా డబ్బుల గురించి ఇంత సైలెంట్ గా ఉన్నారు, ఏమై ఉంటుంది, ఆ డబ్బు ఎవరు తీసుంటారు అంటూ ఇక వేదవతి కూడా తన మనసులో అనుకుంటూ తను కూడా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ నర్మదా ఇద్దరు మాట్లాడుకుంటూ, అక్క మిల్లులో ఆ డబ్బులు ఎలా మిస్ అయి ఉంటాయని అంటావు అంటుంటే ఇక నర్మదా, ఇంకెలా మిస్ అవుతాయి, ఆ బల్లక్కైనానే లేపేసుంటాడు, వాళ్ళకన్నీ అట్లాంటి దొంగ బుద్ధులే కదా అంటూ ఇక నర్మదా అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, ప్రేమ నిజమే అక్క, కానీ ఈ విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం అని అంటుంటే ఇక నర్మదా, ఎలా ఏంటి, ఆల్రెడీ మిల్లులో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వాటిని చెక్ చేస్తే సరిపోతుంది, ఆల్రెడీ మావయ్య గారికి ఆ విషయం గుర్తుండే, ఇక ఈ గొడవని ఇంతటితో ఆపేశారు అంటూ ఇక నర్మదా మాట్లాడుతూ ఉంటే నర్మదా మాటలకి ప్రేమ అయితే అవునా అన్నట్టుగా సైలెంట్ అయిపోతుంది. ఇక వేదవతి అప్పుడే కిచెన్ లోకి వచ్చి వాళ్ళిద్దరి మాటలు విని, నిజంగా నా కోడళ్ళు చాలా తెలివైనవారు, అందుకేనా ఆయన మిల్లులో మాట్లాడతాను అన్నాడు అంటూ ఇక వేదవతి అయితే కిచెన్ లో వాళ్ళతో పాటు వంట చేయడం మొదలు పెడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా చందు అయితే ఆ బ్యాగ్ ని వల్లి చేతికిచ్చి మళ్ళీ డబ్బు పోయిన సంగతి గుర్తుకొచ్చి ఆ బ్యాగ్ ని తనే తీసుకుని ఇంకా కబోర్డ్ లో పెడుతుంటాడు. ఒక్కసారిగా వల్లికి చందు ప్రవర్తన చూసి కోపం వచ్చి, ఇదేం బాగాలేదు అని అంటుంటే, ఏమైంది, నేను స్నానానికి వెళ్తున్నాను, స్నానానికి వెళ్ళడం నీకు నచ్చదా అంటూ ఇక చందు వల్లిని అడుగుతుంటే, ఏంటి నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా, బ్యాగ్ ఎప్పుడు నేనే కదా కబోర్డ్లో పెట్టేది, కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్యాగ్ ని తీసుకుని నువ్వు పెడుతున్నావేంటి అని అంటుంటే, చూడు వల్లి, ఆల్రెడీ నేను స్నానానికి వెళ్ళడానికి టవల్ తీసుకుంటున్నాను,
అందుకే నీ చేతిలో ఉన్న బ్యాగ్ని కబోర్డ్లో పెట్టాను. ఇందులో నీకేంటి ప్రాబ్లం అని అడగడంతో ఇక వల్లి ఓ అంతేనా, అనవసరంగా నేను ఏదేదో అనుకున్నాను అంటూ ఇక వల్లి అయితే సైలెంట్ అయిపోతుంది. ఇక చందు స్నానానికి వెళ్లడంతో ఇక అప్పుడే అది గమనించిన సుకన్య గబగబా లోపలికి వచ్చి వల్లి డబ్బులు పోయినాయి అంటున్నారు. పైగా ఈరోజే మీ నాన్న మిల్లుకెళ్ళాడు. కొంప తీసి ఆ డబ్బులు మావయ్య గాని తీయలేదు కదా అని అంటుంటే ఇక వల్లి ఖచ్చితంగా ఆయనే తీసుంటాడు. ఆయన చేతి వంట ఏంటో నాకు బాగా తెలుసు అంటూ ఇక వల్లి ఫోన్ తీసుకుని భాగ్యానికి ఫోన్ చేస్తుంది. భాగ్యం వల్లి ఫోన్ చూసి అదిగో అమ్మడే ఫోన్ చేస్తుంది. నువ్వు చేసిన ఏదో పని అమ్మడికి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నిన్ను మిల్లుకి రావద్దని అల్లుడు గారు చెప్పుంటారు అంటూ ఇక భాగ్యమైతే ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మడు అని అంటుంటే సిగ్గు లేదా, బుద్ధి లేదా, వయసుంది గాని బుర్రలో గుజ్జు లేదా మీకు? అసలు మీరు మనుషులేనా? కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అంటూ ఇక వల్లి అయితే గ్యాప్ లేకుండా భాగ్యాన్ని చెడామడ తిడుతుంది. ఒక్కసారిగా భాగ్యం చెవులు గట్టిగా మూసుకుని అమ్ముడు కూతంత ఆగవే, ఎందుకే అలా తిడుతున్నావు, నేను తల్లినే అని అంటుంటే ఛీ, మిమ్మల్ని నేను తిట్టే తిట్లు చాలా తక్కువ. మీలాంటి వాళ్ళకి తిట్లు సరిపోవు. ఒక కొరడాతో మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పాలి అంటూ వల్లి కోపంగా మాట్లాడుతుంటే ఇక భాగ్యానికి జరిగింది అర్థమయ్యి ఏటమ్మడు, అల్లుడు గారు డబ్బులు పోయినందుకు మీ నాన్నని అనుమానిస్తున్నారా అని అంటుంటే మరి అనుమానించరా? ఇన్నాళ్ళు మిల్లులో చిన్న తప్పు కూడా జరగలేదు. ఇప్పుడు నాన్న వెళ్ళిన రోజే డబ్బులు పోవడం అంటే అది నాన్న తప్ప ఇంకెవరుంటారని ఆ మాత్రం డౌట్ రాదా? అయినా మీకు కొంచెం కూడా బుద్ధి రాదా? మిల్లులో అందరి మనసుని గెలుచుకొని నిదానంగా ఆ మిల్లుని సొంతం చేసుకోవాలి అన్న మీరు ఇట్లాంటి చెత్త పనులు చేయడానికి మీకు సిగ్గనిపించట్లేదా అంటూ ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి భాగ్యం అమ్మడు, మీ నాన్నతో ఇప్పటి వరకు నేను కూడా అదే మాట్లాడాను. ఇట 10-20కి కక్కుర్తి పడి తర్వాత మిల్లుకి వెళ్లకుండా అయిపోతుందని ఎంతగానో చెప్తున్నాను. కానీ మీ బాబే సేతువాటాన్ని చూపించి ఇదిగో ఇట్ట తిట్లు తింటున్నాడు అంటూ ఇక భాగ్యమైతే వల్లితో మాట్లాడుతుంది. ఇక వల్లి అమ్మా నీకు దండం, ఇప్పటికే నా కడుపులో బిడ్డ లేదని ఆ బిడ్డ గురించి ఆ నర్మద ప్రేమ తెలుసుకుని ఎప్పుడెప్పుడు బయట పెడదామని ఎదురు సొత్తుంటే అక్కడ మిల్లులో నాన్న ఇట్లాంటి చెత్త పనులు చేయడానికి సిగ్గనిపించట్లేదా? అనుక్షణం టెన్షన్తో భయంతో సత్తనాను అంటూ ఇక వల్లి అయితే భాగ్యాన్ని తిడుతూ ఉంటుంది. భాగ్యం అమ్మడు అట్టా మాట్లాడకే, సుడు మీ నాన్నకి నేను నచ్చ చెప్తాను. అలాగే ఆ పోయిన డబ్బుని ఏదో ఒకలాగా మేనేజ్ చేసి నేను తీసుకొచ్చి నీకిస్తాను అని అంటుంటే అప్పుడు గాని ఈ దొంగతనం చేసింది మనమే అని బయటపడిపోతుంది. సుడు ఎవ్వరికీ తెలియకుండా ఆ డబ్బుల్ని నాన్నే తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టేమని చెప్పు అంటూ ఇక వల్లి అయితే భాగ్యానికి చెప్పడంతో భాగ్యం కూడా సరే అని తల ఊపుతుంది. ఇక ఇదేలా ఉండగా స్నానం నుంచి వస్తున్న చందుని చూసి వల్లి మళ్ళీ సెత్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక చందు అయితే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇట్టా అడుగుతున్నాడు, కొంప తీసి నేను మాట్లాడిందంతా ఇనేసాడా అన్నట్టుగా ఇక ఆశ్చర్యంగా చూస్తుంటే చందు నేనే, ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతున్నాను, చెప్పవేంటి అంటూ ఇక వల్లిని అడుగుతూ పక్కన ఉన్న సుకన్యని చూసి నీకెప్పుడు ఈ వల్లి దగ్గరైన పని ఇక పనేం ఉండదా అని అంటుంటే ఇక సుకన్య అదేంటి బ్రో అట్టా మాట్లాడుతున్నావు, నేను వల్లిని చూసుకోవడానికి కదా వచ్చాను. అయినా నేను ఇక్కడ ఉండడం ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, వెళ్ళిపోతాను అంటూ ఇక సుకన్య మాట్లాడుతుంటే దానికి చందు అవును నాకిబ్బందే, ఇది నా గది, నేనున్నప్పుడు ఈ గదిలోకి రావద్దు, ఎందుకంటే ఇక్కడ నా పర్సనల్స్ ఉంటాయి అంటూ ఇక చందు అయితే సుకన్యకి కోపంగా చెప్పడంతో సుకన్యకి అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే బా అంటూ ఇంకా చందు దగ్గరికి వెళ్తుంటే ఆగు, దూరంగా ఉండు, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా మీదొచ్చి పడొద్దని? ఆయన నువ్విప్పుడు ఉత్త మనిషివి కూడా కాదు, కడుపుతో ఉన్నావు. కడుపుతో ఉండేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావంటూ చందు వల్లిని చిరాకు పడుతూ అక్కడి నుంచి కబోర్డ్ దగ్గరికి వెళ్తాడు. ఇక చందు చిరాకుని చూసిన వల్లి ఇప్పుడేం మాట్లాడకూడదు అని బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక బయటికి వచ్చిన వల్లిని చూసి నర్మద ప్రేమ ఇద్దరు కూడా చెరో వైపు నిలబడి ఏంటి బల్లెక్కాయ్, ఏంటి సంగతి అని అంటుంటే ఏముంటుంది, ఏమీ లేదు,
అయినా మీరిద్దరూ నన్ను ఎట్టే తగులుకున్నారేంటి అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే అయ్ బాబాయ్ అట్టా మాట్లాడతావేంటక్కాయ్, నీ మీద మాకు చెప్పలేనంత ప్రేముంది. ఆ ప్రేమని చూపించాలని వస్తే నువ్వు మా మీద ఇట్ట ఇసుకుంటున్నావేంటక్కాయ్ అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి కోపంగా ప్రేమ నా మాటల్ని నువ్వు ఎగతాలు చేస్తున్నావు కదా అని అంటుంటే అయ్ బాబోయ్ అట్టా మాట్లాడతావేంటక్కాయ్, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. అట్టప్పుడు నేను నిన్ను ఎందుకు ఎగతాలు చేస్తాను? అయినా నీ మాట నీ యాస అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అంటూ ఇక ప్రేమ అయితే తెగ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ మాటలకి నర్మద పగలపడి నవ్వుతుంది. ఇక వల్లి అర్థమైంది, నాకు బాగా అర్థమైంది, మీరు నన్ను ఎగతాలు చేస్తున్నారు, పైగా నన్ను ఏడిపించి మీరు సంతోషపడుతున్నారు అని అంటుంటే ఇక ఆ మాటలకి నర్మద అయితే చూడు బల్లక్కయ్, నిన్ను ఏడిపించి సంతోషించాల్సిన అవసరం మాకే ఉంది, అట్లాంటివి నువ్వు కదా చేస్తావు. అయినా ఇదంతా కాదు గాని మనం హాస్పిటల్కి వెళ్ళి చాలా రోజులు అవుతున్నట్టుంది, మరి చెకప్కి ఎప్పుడు వెళ్తున్నాం అంటూ ఇక నర్మద అడగడంతో ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. అయ్ బాబోయ్, వీళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టున్నారు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు అంటూ వల్లి తన మనసులో అనుకుంటూ చూడు సెల్లయ్, డాక్టర్ గారు నెల రోజులకు కానీ రమ్మని చెప్పారు. మనం హాస్పిటల్కి ఇప్పుడే కాదు ఇంకొక 10 రోజులు ఆగాక వెళ్ళాలి అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ అక్క ఈ వల్లిని హాస్పిటల్కి తీసుకెళ్దామా లేక తనే వెళ్తుందా అంటూ ప్రేమ అయితే పొడి క్వశ్చన్లతో ఇక నర్మద వైపు చూస్తుంటే ఇక వల్లి చూడండి, మీరు నా కోసం ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు, మిమ్మల్ని కష్టపెట్టడం నాకు అంతగా ఇష్టం లేదు. పైగా నర్మద ఏమో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, తను అక్కడ చాలా పనులు చేసి అలసిపోయి వస్తుంది. అట్టంటప్పుడు నేను తనని అస్సలు ఇబ్బంది పెట్టలేను, అందుకే హాస్పిటల్కి సుక్కుని తీసుకుని వెళ్తాలే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటూ వల్లి మాట్లాడుతూ ఉంటే ఏయ్ వల్లి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడితే ఆ తింగర దాంతో తిరుగుతానంటావేంటి? నేను ముందే చెప్పాను కదా, నర్మద ప్రేమ నీకు ఏం కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చూసుకుంటారు అని, మళ్ళీ ఆ తింగర దాని పేరెత్తుతావేంటి అంటూ వేదవతి వెనక నుంచి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతూ అయ్ బాబాయ్ ఈవిడెప్పుడు వచ్చింది, ఈవిని నేను చూడలేదు అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ అది అత్తయ్యగారండి, అదే మరేం లేదండి, మరేమోనండి అంటూ తడబడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక వాళ్ళ వైపే చూస్తుంది. ఇంకా నర్మద ప్రేమ మేం కూడా అదే చెప్తున్నాం అత్తయ్య, వల్లి అక్కని దగ్గరండి చూసుకోమని మన అత్తయ్య గారు చెప్పారని, కానీ వీళ్ళే వల్లి అక్కి నా మాటని వినిపించుకోకుండా మమ్మల్ని రావద్దు అంటుంది. అసలు ఆ కడుపులో బిడ్డ ఉందో లేదో అని అనుమానంగా ఉంది అంటూ ప్రేమ అయితే నవ్వుతూనే మాట్లాడుతూ ఇక వల్లిని మరింత భయపడుతుంది. రానున్న ఎపిసోడ్స్ లో వల్లి కడుపులో బిడ్డ ఉందా లేదా అన్న సంగతి ఇక ఎలా తెలుసుకోబోతున్నారు, అలాగే భాగ్యం చేస్తున్న మోసాలని ఇక నర్మద ఎలా బుద్ధి చెప్పబోతుంది, అలాగే విశ్వక్ అమూల్య విషయంలో ఎట్లాంటి మలుపు తిరగబోతుంది. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.